వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. యువ సంగ్రామ సదస్సుతో రేవంత్ సర్కార్కు బీపీ 200 దాటిపోయింది. సదస్సు జరిగితే సర్కార్కు దబిడి ఖాయమని తెలిసే ప్రభుత్వం నాటకాలు మొదలుపెట్టింది. అందుకే సరూర్ నగర్లో రేపు జరిగే యువ సంగ్రామ సదస్సుకు పర్మిషన్ ఇవ్వలేదు. కుట్రతోనే అనుమతి నిరాకరించారు. దాంతో రేవంత్ సర్కార్ నయవంచనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. యువత నుంచి భారీగా రెస్పాన్స్ రావడంతోనే రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. అందులో డౌటే లేదు. ఇది సర్కార్పై సంగ్రామం అని గ్రహించి సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులను అడ్డం పెట్టుకుని యువ సంగ్రామ సదస్సును అడ్డుకోవాలని చూస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక సర్కార్ అధికార మదం పోలీసుల ఖండకావరానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ఏర్పాట్లన్నీ చేసుకున్నాక అనుమతులు నిరాకరించటమేంటని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ డైరెక్షన్ మేరకే పోలీసులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్తున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్వి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సభ జరగకుండా కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగా బాలు మండిపడ్డారు. యువ గొంతును అణిచివేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనకడుగు వేసేది లేదన్నారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో పోలీస్ పాలన సాగుతోందని మండిపడ్డారు. యువత ముందు రేవంత్ కుట్రలు ఫలించవని తేల్చి చెప్పారు. ఇక సదస్సు నిర్వహించి యువత సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు. సరూర్ నగర్ సదస్సు సాక్షిగా రేవంత్ సర్కార్ మెడలు వంచుతామన్నారు తుంగా బాలు.